మనం దేవుని సన్నిధికి వచ్చి కాచుకొని కూర్చుంటున్నామా? దావీదు అంటున్నాడు, కాచు కూర్చుంటానయ్యా, నా ప్రార్థన సిద్ధము చేసుకొని అంటే అర్థం తెలుసా? దేవునికి ఏ మాట చెప్పాలి, దేవుని సన్నిధిలో ఏమి చెప్పుకోవాలి, దేవుని సమయాన్ని వేస్ట్ చేయకూడదు, దేవుని సన్నిధిలో వ్యర్థంగా మాట్లాడకూడదు, దేవుని సన్నిధిలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. కాబట్టి నా ప్రార్థన ఏం అడగాలనుకుంటున్నానో దాన్ని నేను సిద్ధం చేసుకోవాలి. సిద్ధము చేసుకొని కాచుకొని ఉందును. మనలో చాలామంది దేవుని సన్నిధికి ఎలా పడితే అలా వచ్చేస్తారు, దేవుని సన్నిధిలో ఎలా పడితే అలా ప్రార్థన చేస్తారు. కొంతమంది అరిచేస్తారు, వాళ్ళు అరుస్తూ ఉంటే భయం వేస్తుంది. వీళ్ళు దేవుడితో మాట్లాడుతున్నారు, దేవుడితో పోట్లాడుతున్నారు, అర్థం కాదు. అరుపులే అరుపులు, కేకలే కేకలు. దయచేసి గమనించండి, దేవుని దగ్గరకు వచ్చి అరుపులు కేకలు ఆయనకేదో అర్థం కానట్టుగా చెప్పిందే చెప్పడం. కొంతమంది ఏమో ఒక మంత్రంలాగా ప్రార్థన చేయడం, స్తోత్రం 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 స్తోత్రం. ఇది పాపం స్టార్టింగ్ ప్రాబ్లం వీళ్ళకి. పాత రోజుల్లో బైక్ స్టార్ట్ కావాలంటే దాన్ని కిక్ చేస్తూ గట్టిగా కొట్టాలి, గట్టిగా కిక్ చేయాలి, అప్పుడే బండి స్టార్ట్ అయింది. దయచేసి వినండి, దావీదు అంటున్నాడు, నువ్వు దేవుడు నాయన, నీ సన్నిధికి నేను వచ్చినప్పుడు ప్రార్థనను సిద్ధము చేసుకొని కాచుకొని ఉంటాను. మనకంటే గొప్ప వాళ్ళ దగ్గరకు మనం వెళ్తున్నప్పుడు మనం రాసుకుంటాం ఏం చెప్పాలి అని చెప్పి. నేను గొప్పవాడిని నుంచి భావించట్లేదు, కానీ నా దగ్గరికి ప్రార్థనా సహాయం కోరడానికి వచ్చినప్పుడు ఎక్కువ సమయం ఉండదు కాబట్టి కొంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏం చేస్తారో తెలుసా, వాళ్ళ చేతి మీద రాసుకుంటారు. అక్కడికి వెళ్ళి మర్చిపోతానేమో అని చెప్పి, అన్నా దయచేసి ఈ విషయంలో నా కోసం ప్రార్థన చేస్తారా, నా చదువు కోసం ప్రార్థన చేస్తారా, నా వివాహం కోసం ప్రార్థన చేస్తారా, మా తమ్ముడు ఆరోగ్యం కోసం రాసుకుంటారు. ఎందుకంటే టైం వేస్ట్ చేయకూడదు. ఒక విలువైన దేవుని సేవకుని దగ్గరికి మనం వెళ్తున్నాం కాబట్టి టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పి రాసుకుని వస్తారు. నా దగ్గరకు వచ్చి ప్రార్థనా సహాయం కోరేటటువంటి వాళ్ళే ముందుగా ఏం చెప్పాలి, ఏమి సహాయం కోరాలి అని రాసుకుని వస్తున్నారే. రాజులకు రాజైన ప్రభులకు ప్రభు అయిన దేవదేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏదండి సిద్ధపాటు? మొదటిగా మన హృదయం సిద్ధంగా ఉండాలి, మన హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. దేవుని ఎదుట కనిపించుటకు మిమ్మును మీరు సిద్ధపరచుకొనుడి బైబిల్లో ఉంది.